దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదము కలుగునుగాక. ఈరోజు దేవుని మాట లేదా దేవుని వాక్యము, వాగ్దానం కీర్తన 130వ కీర్తనలో 7వ వాక్య భాగం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేలు పరిశుద్ధ గ్రంథము ఎవరైతే చదువుతున్నామో ఆ చదువుతున్న మనమందరం పర్సనల్గా మన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు అనే పేరు దగ్గర మీ పేరును మెన్షన్ చేసుకోండి. అలా వాక్యాన్ని అన్వయించుకోండి. అలా అన్వయించుకొని చదువుకోండి. మీ పేరును పెట్టి యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప అనగా మనము చేసే ప్రయత్నము ద్వారా పొందలేని మేలు లేదా దీవెన. అయితే మనం ప్రయత్నం చేస్తే పొందేది కాదు అది కృప. అసలు ప్రయత్నం చేయడానికి అవకాశం లేని పరిస్థితి మనది. రెండవది, దానికి ఎలిజిబిలిటీ కూడా లేదు మనకు. అర్హత అలాగనే అవకాశం, ఎలిజిబిలిటీ. ఈ అవకాశము, అర్హత అనేది ఆయా మన దినచర్యల ఉద్యోగాలలో మనకు సంబంధించిన ప్రక్రియ. అది ఒక ఉద్యోగానికి, ఒక జాబ్కు మనం అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, అప్లై చేయాలన్నా ఆ కంపెనీ వాళ్ళు చూసే మన యొక్క అర్హత, మనకు అవకాశం ఉందా లేదా అని వాళ్ళు చూసేది. కానీ దేవుని సన్నిధిలో దేవుని కృప అంటే నీకు అవకాశం లేకున్నా, నీకు అర్హత లేకున్నా పొందే మేలు. అదే మేలైనా సరే, ఏ సహాయమైనా సరే, ఏ దీవెనైనా సరే. అందుకనే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము అంటున్నాడు దేవుడు. యాక్చువల్గా ఇశ్రాయేలు ఆయన పేరు యాకోబు, కానీ దేవుడు ఆయన పేరును మార్చాడు. ఆయన పేరుకే మోసగాడే కానీ ఆయన మోసగాడు కాడు. క్రైస్తవ లోకంలో ఒక నింద లేదా ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే యాకోబు అనే వ్యక్తి మోసగాడని. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు కానీ ఆయన మోసగాడు కాడు. మీరు లేఖనాలను జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. అది ఎవరో చెప్పిన మాటలు నమ్మి, ఉపదేశాన్ని, వాక్యాన్ని నమ్మి వాళ్ళు మోసగాడంటే మనం మోసగాడడం అనేది అదొక విధమైన అమాయకత్వమే. అలా కాదు. కనుక ఆయన మోసగాడు కాదు, కానీ పేరుకు అర్థం మోసగాడు. కానీ దేవుడు అతని పేరును మార్చాడు. పేరును మార్చి ఆయన పేరు ఇశ్రాయేలు అని పెట్టాడు. కనుక ఇశ్రాయేలు ఆశీర్వాదానికి గుర్తు, దీవెనకు గుర్తు. ఈ రోజున యేసును సొంత రక్షకుడిగా లేదా దేవునిగా అంగీకరించిన మనమందరము నూతన నిబంధన ఇశ్రాయేలీలమే. కనుక ఆ రోజు ఆ ఇశ్రాయేలును ఆశీర్వదించిన ఆశీర్వాదము మనము కూడా దానికి వారసులమే. ఇశ్రాయేలు ప్రత్యేకించబడ్డ జనాంగము. వారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. వారు తలుచుకున్నది ఏదైనా సాధించగలరు. వారు చాలా ఇంటెలిజెంట్స్ అనే విషయాలు మనందరికీ తెలుసు. వాళ్ళే కాదు, మనము కూడా అనేది బైబిల్ వాక్యం చెప్తున్నది. ఆ మాట గమనించండి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో 25వ వాక్య భాగం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోకం వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అబ్రహాముతో చెప్పిన దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే ఇస్సాకుకు, అదే యాకోబుకు ఈ రోజున మనందరికీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని పదే పదే దేవుడు చెప్తూ వచ్చాడు పాత నిబంధన కాలంలో. కనుక మనం ఈ రోజున దేవుని మీద లేదా దేవుని వాక్యం పైన, దేవుని ఆజ్ఞ పైన మనం ఆశ కలిగి ఉండాల్సింది పోయి ఎవరి మీదనో ఆశ కలిగి ఉండడానికి మనకు తెలియకుండానే మనం ఆ పని చేస్తున్నాం. కొన్నిసార్లు కావాల్సుకొని మనం ఇతరుల మీద ఆశిస్తున్నాం. అన్నిటినీ అనుగ్రహించే దేవుడు ఆయన మీద ఆశపడ్డప్పుడు
ఆయన మనకు నిజంగా కృప అనుగ్రహిస్తాడు. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆ కృప నీ నుంచి ఎవరూ తీసివేయలేనిది. ఆ కృపనే యాకోబు పొందింది. ఆ కృపనే దావీదు గారు పొందింది. ఈ రోజున మనం అందరం ఆ కృప కిందనే ఉన్నాము. కానీ దాన్ని గమనించకుండా మన జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాం. దేవుడు అందుకనే మరొకసారి ఈరోజు మీ పట్ల, మనందరి పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమను వెల్లడిపరుస్తూ మనం ఆయన మీద ఆశ పెట్టుకోమని, ఆయన దగ్గర కృప మనం పొందాలని ఆశిస్తూ ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కొందనాలు. ఈ దిన వాక్యంకై స్తుతి చెల్లిస్తూ మమ్మల్ని దీవించమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.